ఫ్రెండ్స్ మా అమ్మ నన్ను చాలా టార్చర్ చేస్తుంది. నీ బతుకు గచెటాల కొనికి భయం అవుతుంది అంటారు. తిరిగి మొక్కం ఫ్రెండ్స్ అర్థం చేసుకొని లైకులు కొట్టాలి. కిడ్నీల ప్రాబ్లం ఉంటుంది కదా, దానికి కూడా అనుకోవచ్చు. మా అమ్మ నన్ను చాలా టార్చర్ చేస్తుంది. ఇగో ఈ చెట్లకి ఈ పొదలకి తీసుకుపోయి నీ బతుకు గచెటాల కొనికి భయం అవుతుంది అంటారు. నీ బతుకు గచెటాల కొనికి భయం అవుతుంది అంటారు. గచెటాల కొనికి భయం అవుతుంది అమ్మ నీకు. ఆ ముసలి పోతుంది చూడండి ఫ్రెండ్స్, ఇగో ఈ చెట్లలో తీసుకుపోయి నన్ను చంపేస్తామని చూస్తుంది. పాములతో కనిపించి మీ వీడియోల కోసం మీకంటే మంచి మంచి చెట్లు చూపించాలంట. నన్ను ఇగో ఈ పొదలలో పోదామని ఒకటే లొల్లి పెడుతుంది. నేనేమో ఇక్కడిక్కడ ఇట్లా నీట్గా తీద్దామంటే నా మాట ఇంటి కాడ చెట్లు ఉంటాయా ఫ్రెండ్స్? చెప్పు కొంచెం చెప్పండి. మంచిగా చెట్లలో పోయి మంచి మంచి చెట్లు దేవులాడదాం అంటే ఆ పిల్ల గడ్డి లేని తానే ఉంటుందంట. గడ్డి లేని తానే చెట్లు ఉంటాయి. నాకు పాము కనపడ్డది ఫ్రెండ్స్, నాకే ఊకూక కనబడుతుంది ఫ్రెండ్స్. మీ దోస్తు ఏం చేయమంటారు? మీ దోస్తు ఏం చేయమంటారు? భయం అవుతుంది. పాముకు మీకు దోస్తాను బాగుంది. చూడండి ఫ్రెండ్స్, మా అమ్మ ఎక్కిరిస్తుంది. కొన్ని కెమెరా తీసుకొని పోయి షూట్ చేసుకొని రా అంటే అట్లా నడవదు. ఏం చేయాలో చెప్పండి. అమ్మకి నా బాధ ఎప్పుడు అర్థమవుతుందేమో. ఉన్న ఒక బిడ్డని ఎంత మంచిగా చూసుకోవాలి. ఒక బిడ్డని ధైర్యం కాల బిడ్డ పిరికి మొక్కం పాములకి తేళ్ళకి ఇట్లా చెట్లకి తీసుకొస్తారా? అర్థం చేసుకోవాలి. అరే నా బిడ్డ భయపడుతుందని. అట్లా లేదు, అమ్మ భయపడతా నాకు నా చెట్టే ముఖ్యం అన్నట్టే పోతుంది. కానీ నా బాధ నాదుడే లేడు ఫ్రెండ్స్. మీదన్నా కొంచెం నా బాధ అర్థం చేసుకోరి. అమ్మకి చెప్పండి ఫ్రెండ్స్. అర్థం చేసుకొని లైకులు కొట్టాలి. ఆమె బాధ అర్థం చేసుకొని లైకులు కొట్టారు ఫ్రెండ్స్. చెట్లు గిట్ల ఏం చూపించదు. చూపిస్తా ఫ్రెండ్స్, చెట్లు చూపిస్తా. కానీ ఇట్లా పొదలు ఇట్లా ఏమంటారు గుబ్బిరి పొదలకైతే నేను పోను ఫ్రెండ్స్. నన్ను ఎందుకు ఫ్రెండ్స్ మా అమ్మని ఇట్లా పిరికిదానిలాగా తయారు చేసింది. ఇప్పుడు నన్నే అంటుంది. చూడండి మొత్తం చెట్లే. ఇది చాలా అన్యాయం ఫ్రెండ్స్. బటర్ఫ్లై వచ్చింది ఫ్రెండ్స్, నాకు హాయ్ చెప్పని. అంటే నేను ఆమె చెట్టు దొరికితే ఇంకో ఇది ఉంది చూడు. ఇది అలా పల్లెరు కాయ చెట్టు. ఇది పల్లెరు చెట్టు. పల్లెరు చెట్టు అబ్బా. ముళ్ళు చెట్టు అబ్బా. ముళ్ళు గుచ్చుకున్నది. అప్పుడే వచ్చింది పట్టింది. చూడండి ముళ్ళు ఎంత పెద్దగా ఉన్నాయి కదా. ఇంకో కాయలు పల్లెరు కాయలు పల్లెరు చెట్టు. ఈ చెట్టు ఈ ఆకు ఎండబెట్టుకొని మంచిగా పొడి ఎండబెట్టి ఒట్టి మిరపకాయలు వేసి చింతపండు తొక్కు నూరుకుంటే మోషన్ చాపుగా ఉంటుంది. మనకు మంచిగా జీర్ణం అవుతుంది. మంచిగా పనికి వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఇంకోటి కూడా ఫ్రెండ్స్, కిడ్నీల ప్రాబ్లం ఉంటుంది కదా, దానికి కూడా పనికి వస్తుంది. కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు ఈ పల్లెరకాయలు ఉన్నాయి కదా, ఈ కాయలు తీసుకొచ్చి పొడి చేయాలి. పొడి చేసి ఆ కాయల్ని మంచిగా ఎండబెట్టి నీట్గా పొడి చేసుకొని పొద్దుగాల వేడి నీళ్ళలో వేసుకొని తాగాల. రోజు ఒక స్పూన్ తాగితే కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి 99% అది రికవర్ అవుతుంది. ట్రై చేయండి. ఇది చాలా మంచిది. పల్లెరు చెట్టు మనకి ఊర్లలో ఏడైనా బాగానే దొరుకుతాయి. మస్తు దొరుకుతాయి. చూడండి ఇట్లా ఉంటాయి, ముండ్లు ఉంటాయి. ఇట్లా దొడ్డు ముండ్లు ఉంటాయి. కాయలు ముల్లే. అది ముల్లే. కాలు గుచ్చుకుంటే ముళ్ళు, కానీ మనం తినాలంటే కాయ. ఏం చెప్పేవరా? అది చూడండి ఫ్రెండ్స్, వాడండి. అది ఖచ్చితంగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా అమ్మ కూడా థ్యాంక్స్ చెప్తుంది. ఇప్పుడు చెప్పు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది వాడి చూడండి, మంచిగా లైకులు కొట్టండి. ముందు వాడి చూడండి, తర్వాత సరిపోయారు ఇద్దరును. మీరు వాడి చూడండి, అది మీకు నమ్మకం అనేది కలుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు. నాకు రాదు. చెప్పు. ఏమనాలి? సబ్స్క్రైబ్ చెప్పమ్మా. ఏమనాలి? నాకు రాదు ఫ్రెండ్స్. చెప్పాలా? నాకు సబ్స్క్రైబ్ ప్లీజ్ అంట. ప్లీజ్ ఫ్రెండ్స్, ఏమనాలి? సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్. సబ్స్క్రైబ్ ఏమనుకో గురి, నాకు రాదు. ఇంకొకసారి చెప్పు. ట్రై సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కండి. లైక్ చేయండి. షేర్ చేయండి. ఇది వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఇట్లానే మంచి మంచి మొక్కల గురించి మా అమ్మని పట్టుకొని నేను చెట్లలో పోకున్నా సరే మా అమ్మని పంపిస్తాయి లోపలికి. మా అమ్మని పంపించాను. మీకోసం మంచి మంచి చెట్లని చేస్తా తీసుకొచ్చి మీ ముందుకు వీడియోల రూపంలో తెలియజేస్తాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. మంచిగా సపోర్ట్ చేస్తున్నంత వరకు
ఇంకా కొంచెం సపోర్ట్ చేయండి. అందరికీ ఎట్లయితే నాకు తెలియని ఏదైనా విషయాలు మీ మిస్టేక్ చేస్తే మాకు ప్లీజ్ కామెంట్ రూపంలో తెలియజేయండి. దాన్ని సర్దిద్దుకొని మంచిగా వీడియోలు తీయడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే మేము ఎక్స్పీరియన్స్ కాదు, మాకు అబ్బాయిలు అంటే ఇంట్లో మగపిల్లలు ఎవరు మాకు సపోర్ట్ చేయడానికి లేదు, నేను మా అమ్మనే. కాబట్టి ఏదైనా తప్పు ఉంటే మాత్రం కామెంట్ చేయండి. తిట్టుకోకండి నీట్గా రాలేదు అని, ఎందుకంటే మాకు వచ్చినట్టు మేము ఇస్తున్నాము. ఏదైనా మిస్టేక్ ఉంటే చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ఇవాళ ఒక షర్ట్ చూపిస్తా ఫ్రెండ్స్ మీకు.